స్వామి వివేకానంద వారి సూక్తి ఇలా ఉందండి. ఒక దాని గురించి తెలుసుకుందాం ఇప్పుడు. ఎప్పుడు కూడా సదా దేవుణ్ణి తలుచుకోవడము, భగవద్ ధ్యానము, భగవత్ చింతనలో ఉండడం, భగవత్ సంశ్లేషణలో ఉండడం ద్వారా పవిత్రుడివి కావచ్చు. తెలుసో తెలియకో చేసిన తప్పులు ఇవన్నీ కూడా నిష్కృతమయ్యి మరలా పునర్జన్మ అంటారు. ప్రతి మనిషి జీవితంలోనూ తెలిసి తెలియక చేసిన తప్పుల నుంచి జ్ఞానం సంపాదించి మరలా వెనక్కు తిరిగి చూడకుండా ముందుకు ప్రయాణించడమే పవిత్రత. అటువంటి పవిత్రత భగవంతుని ఆరాధించడం ద్వారా, నిత్యం ఆరాధించడం ద్వారా పవిత్రులుగా కావచ్చు. ఇదండి శ్రీ స్వామి వివేకానంద వారి సూక్తి. దాని ద్వారా మనశ్శాంతి, దైవచింతన, జ్ఞానము మాట్లాడే తీరులోను, నడిచే తీరుతెన్నుల్లోనూ నడత రెండు బాగుండాలి. నడిచే విధానము, నడత, జీవితంలో వెళ్ళే ప్రయాణం కూడా రెండు బాగుండాలి. ఇవన్నీ బాగుండాలంటే ఏం చేయాలి? ఎప్పుడూ మంచినే ఆలోచించాలి. భగవత్ చింతన ఎక్కువగా ఉంటే చెడ్డ మార్గంలోకి మనం వెళ్ళాలన్నా భగవంతుడు వెళ్ళనివ్వడు. ఇదండి శ్రీ స్వామి వివేకానంద వారి సూక్తి.